గూడూరు నాని ఒక మంచి కాన్సెప్ట్తో మరి బీసీ వర్గాలన్నిటి కూడా మంచి జరిగే విధంగా మరి యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మరి ఆర్ కృష్ణయ్య గారు అతని యొక్క పోరాట పటిమను, అతని యొక్క నిబద్ధతను గుర్తించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది. మరి వారి ఆశయానికి అనుగుణంగా మరి అతను కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ బీసీలకు వెన్నంటూ ఉండి చాలా వినూత్నమైన కార్యక్రమాలతో మరి ఆయన ముందుకెళ్తున్నాడు. గత 40 సంవత్సరాల పైనుంచి కూడా ఉద్యమాల వీరుడు. మరి బీసీల కోసం తన గళమెత్తి తన ఉద్యమాల ద్వారా ఎన్నో కొన్ని వేల జీవోలు తీసుకొచ్చి ఇప్పుడు బీసీలన్నీ రిజర్వేషన్లు కానండి మనం బీసీలు అనుభవించేటటువంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు కూడా మరి ఆర్ కృష్ణయ్య గారి వల్లే వచ్చింది. అంతేకాకుండా ఆయన యొక్క పోరాట స్ఫూర్తితో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి బీసీల తరపున వాయిస్ వినిపించేటటువంటి ఒక మంచి వ్యక్తి కావాలి, ఒక బీసీల తరపున వాయిస్ ఇచ్చేటటువంటి ఒక మహానుభావుడు కావాలని అన్వేషించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏకైక వ్యక్తి ఈ దేశం మొత్తంలో కూడా ఆర్ కృష్ణయ్య గారిని తెలుసుకొని వారిని రాజ్యసభ సభ్యులుగా నియమించడం జరిగింది. వారి నియామకం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చూస్తే ఆయన మొదటి నుంచి కూడా మరి ఏ ఉద్యమాలు అయితే చేశారో ఆ ఉద్యమ స్ఫూర్తితోనే రాజ్యసభ మీటింగుల్లో కూడా వారి గళం వినిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్లో, మహిళా రిజర్వేషన్లో బీసీ సబ్ కోటా కావాలని మొదటి నుంచి పోరాటం చేస్తూ ఇప్పుడు కూడా అదే పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి ఆర్ కృష్ణయ్య గారు. మరి అటువంటి వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని వారి స్ఫూర్తితో వారు మొదటి నుంచి చేసిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ ఇది సరైన సమయం. ఈ సమయంలో రోజుకొక పార్టీ పుట్టుకొస్తుంది. మేము ఏదో ఉద్ధరిస్తాం, ఎందుకంటే 60% బీసీలు ఉన్నారు, బీసీల కోసమే మా పార్టీ పుట్టింది, బీసీలకు ఏదో ఉద్ధరిస్తాను. ఇప్పటివరకు అసలు వాళ్ళెవరో బీసీ ఏ ఒక్క బీసీకి కూడా తెలవనటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మరి రాజకీయం కోసమే రాజకీయం చేస్తానికి బయటకు వస్తున్నారు. కాబట్టి జనాలు మాత్రం కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏంటి బీసీ? ఇప్పుడు మేమైతే కృష్ణయ్య గారు కానీ మేము ఒకటే, బీసీలకి ఎవరైతే మేలు చేస్తారో, బీసీలకి ఎవరైతే నిజంగా నిస్వార్థంతో సేవ చేస్తారో అటువంటి వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేసి వారి పక్షాన్ని నిలబడటానికి మేము పూర్తిగా నిబద్ధలమై ఉన్నాం. నేనైతే రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అన్ని బీసీ సంఘాలని కృష్ణ గారి స్ఫూర్తితోనే ఏకం చేసి వారి ఆధ్వర్యంలోనే జేఏసీగా ఏర్పాటు చేశాం. మా లక్ష్యం అయితే ఒకటే, రానున్న రోజుల్లో బీసీలకి ఇప్పటివరకు తీసుకుంటే మరి అందరికీ తెలిసిందే, ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ బీసీలకి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేసింది. ఎంతోమంది మంత్రివర్గంలో 11 మంది తీసుకున్నారు, 5 రాజ్యసభ సభ్యులు ఇచ్చారు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశారు. 56 కుల సంఘాలకి చైర్మన్లు ఇచ్చారు, ఎన్నో చేశారు. అంతేకాదు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా కొన్ని 10 కులాలు ఉన్నాయి, మేజర్ కమ్యూనిటీస్, వాళ్ళకి ఎమ్మెల్సీలు కానీ లేకపోతే వాళ్ళకి రానున్న దాంట్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వాలని కూడా ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాం. అట్లాగే మేమైతే పూర్తిగా మరి సేవా దృక్పథంతో చేసేటటువంటి యువ నాయకుడు నానిని సపోర్ట్ చేస్తూ మేము జేఏసీ కానీ అందరం కూడా అన్ని సంఘాలు కూడా ఇదే వేదికగా తీసుకొని ఇక్కడ ఆఫీస్గా ఇక్కడి నుంచి మేము బీసీలందరి తరపున వాయిస్ వినిపిస్తాం, అందరి తరపున మరి పోరాటం చేస్తాం, అందరి తరపున అందరికీ మంచి జరిగే విధంగా కోరుకుంటూ మరి ఆర్ కృష్ణ గారి సారథ్యంలో అందరం కూడా ముందుకు వెళ్ళాలని, యువ నాయకుడు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా బీసీ జేఏసీ తరపున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆయనతో వెన్నంటూ ఉండి ముందుకెళ్తామని కూడా మేము తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మనది అనే భావంతో బీసీలందరూ కూడా పాల్గొనాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.